ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురుగారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, షడ్గ్రహ కూటమి, సూర్యగ్రహణం, శని మీనరాశిలోకి ప్రవేశించడం, పైగా మనకి అమావాస్య కూడా రావటము. మరి వీటన్నిటిపైన ప్రభావం మనకి ఎలా ఉండబోతుంది? పైగా అన్నీ కూడా ఒకేసారి మార్పు చెందనున్నాయి కదా. అయితే ముఖ్యంగా సూర్యగ్రహణం అన్నది మన భారతదేశం పైన ఎంతవరకు ప్రభావం చూపించనుందంటారు? సూర్యగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు. ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో, డెన్మార్క్, అంటార్కిటికా సంబంధించి ఓషన్ సంబంధించినటువంటి దేశాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేటువంటిది కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే నియమాలంటే ఏంటి? పట్టు విడుపు స్నానాలు చేయడము, పూజా మందిరములు, దేవతా వస్తువు విగ్రహాలు అన్నీ కూడాను శుభ్రపరచుకోవడము, అన్ని ఆహార పదార్థాల్లో దర్భపుల్లలు వేసుకోవడం, ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. కానీ రవి చంద్రుడు ప్రపంచానికి ఒక్కరే. కాబట్టి ఆ రవి పితృ, చంద్రుడు మాతృ రూపంగా కొలుచుకుంటాం. కాబట్టి వారికి ఆ రవిచంద్రులకి గ్రహణాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం 4-5 సార్లు గ్రహణాలు ఉంటాయి. అవన్నీ కూడా అమూల్యమైనటువంటి సమయాలు. ఆ రవిచంద్రులు ప్రపంచానికి కాంతిని, నీడని ప్రసారించేటువంటి గ్రహాలు. కాబట్టి ఈ గ్రహాలకి ఏదైనా జరిగితే సంబంధించి ఏ రాశులలో గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తముగా నివసిస్తున్నటువంటి జీవులకన్నిటికీ కూడా ఆయా రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి, ఆయా రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి చెడు ప్రభావాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అందులో సందేహం లేదు. అక్కడ బాగా జాగ్రత్తగా మైండ్ పెట్టి ఆలోచించాలి. నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ దీని దుష్ప్రభావం అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు ఉంటాయమ్మా. ఎల్లప్పుడూ మంచి ఉండదు, ఎల్లప్పుడూ చెడు ఉండదు. కానీ ఇటువంటి చాలా అరుదైనటువంటి సంఘటన షడ్గ్రహ కూటమి, అమావాస్య, సూర్యగ్రహణము, శని కూడా మార్పు చెందుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అందరూ పట్టుకునేది ఒక సూర్యగ్రహణాన్ని పట్టుకుంటున్నారు. ఈ షడ్గ్రహ కూటమి ప్రభావము, శని మార్పు చెందుతున్నాడు కదా, అది కూడా ప్రధానమైనటువంటిదే. మన భారతదేశంలో కనిపించదంటే పక్కకు పెట్టేయండి. కానీ షడ్గ్రహ కూటమి, శని మార్పు చెందుతున్నాడు కదా, మరి ఈ ప్రభావము మన భారతదేశంలో ఉంటుంది. గ్రహణ ప్రభావం లేకపోయినా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్ర వారికి మంచి జరుగుతుంది, ఏ రాష్ట్ర వారికి చెడు జరుగుతుంది అనేది మనం చక్కగా క్లుప్తంగా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క షడ్గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి నుంచి ప్రవేశించేద్దాం. అనగా ఈ మేషరాశికి 12వ స్థానములో షడ్గ్రహ కూటమి గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. శని కూడా మార్పు చెందుతున్నాడు. అందుకనే ఏం జరుగుతుంది? ఈ 29వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తరువాత రెండవది, బాగా ఖర్చులు పెరుగుతాయి, భయం దోళంతో ఉంటారు. అంటే ఏందో జరగబోతుందని ఒక భయం. ప్రతిదీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉండదు, చికాగ్గా ఉంటారు. ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది ఈ మేషరాశి వారికి. ఈ ప్రభావాలన్నీ అన్ని రాశుల వారికి ఎలా ఉంటాయంటే ఒక 2-3 నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. కాబట్టి ప్రధానముగా ఇది మేషరాశి వారికి చాలా స్ట్రాంగ్ అయినటువంటి దానిగా డబుల్ స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు. శని మార్పు, షష్టగ్రహ కూటమి, ప్రపంచవ్యాప్తముగా కొన్ని దేశాలలో గ్రహణ ప్రభావం. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు విధిగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక వృషభ రాశి వారికి ఇది అద్భుతం అమ్మ. ఎందుకనంటే శని లాభస్థానంలోకి వస్తున్నాడు వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి. తర్వాత ఈ వృషభ రాశికి లాభస్థానంలో షడ్గ్రహ కూటమి ప్రభావం వలన అసలు ఈ 6 గ్రహాలు అన్నప్పుడు మొత్తము ఎన్ని రకాల భావాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? రవికి ఉన్నది 1, 2, బుధుడికి 2, శుక్రుడికి 2, శనికి 2, అంటే మొత్తం ఏంటి? 6, 7, 8 ప్రభావాలు ఉన్న 12 రాశిలో గురువు కూడా ఉన్నాడు. కాబట్టి 9, 10 భావాల ఫలితాలు పూర్తిగా సంపూర్ణంగా బలం చేకూరుతాయి. ఒక రాశికి 10 రకాలైనటువంటి భావాల ఫలితాలు లాభంలో రావడం అనేటువంటిది చాలా మెరుగైనటువంటి విషయం. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అందిపుచ్చుకోండి. మీరు ఏదైనా మీ జీవితంలో పైకి రావాలి అనుకుని చేసేటువంటి ఏదైతే ప్రయత్నం ఉంటుందో అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇటు గురువు, ఇటు
సంబంధించినటువంటి 6 గ్రహాలు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి అన్ని రకాలుగా సంతోషకరమైనటువంటి వార్తలు, విజయాలు, ఉద్యోగంలో వాళ్ళకి, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని మేలు, వ్యాపార విస్తరణకి కూడా అన్ని అనుకూలంగా వృషభ రాశి వారికి ఉంటాయి. నో డౌట్ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ యొక్క ప్రభావాన్ని అనుసరించి. ఇక మిథున రాశిలోకి కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశిలోకి ప్రధానంగా దశమ స్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఆలోచించాల్సినటువంటిది ఉద్యోగ మార్పు చేయాలనుకునేటువంటి వాళ్ళకి బాగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉద్యోగ మార్పు కనుక ఉంటే అద్భుతంగా రాణిస్తారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారము, ఉద్యోగంలో కళంకం అంటే మీ పేరుకి మచ్చ తెచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగం మంచిదైనప్పుడు మారాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంటే తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో కాస్త తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. చాలా మటుకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా మార్పులు అనేటువంటివి జరుగుతాయి మీరు చేసేటువంటి నిర్వహణలో. అనగా చేస్తున్నటువంటి కంపెనీలోనే వేరే దానికి మార్పు రావడం, ఆకస్మికమైనటువంటి బదిలీలో జరగడానికి మిథున రాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు యోగమే, వ్యయస్థానంలో కుజుడు, అలాగే నవమ స్థానంలో ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు 2 మరియు కుజుడు, గురువు 3, అనుకూలంగా లేని గ్రహాలు 3 గ్రహాలు, 3-4 గ్రహాలు. కాబట్టి ఏమవుతుంది, ఫలితాలన్నీ కూడాను సామాన్యంగా ఉంటాయి. ఏది జరిగినా మంచి చెడు సమానమే, పాలు నీళ్ళలాగా కలిసిపోతాయి, సమస్యలు సుఖాలు. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా శ్రద్ధ పెడతారు. అలాగే ఆస్తి పంపకాలకి మార్గం సుగమమవుతుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యాజ్యములు ఉన్నప్పుడు మీదే గెలుపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సింహరాశి మనం చూసుకుంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇది మహాదోషం. అలాగే ఈ షష్టగ్రహాలన్నీ కూడా 6 గ్రహాలు అన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండడం ఇది చాలా దోషభూయిష్టం. అందుకనే 3 మార్క్స్ వేస్తున్నాను. మేషరాశి కన్నా సింహరాశి డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఒకసారి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. 2006 నుంచి 2009 సంవత్సరం, ఆ 3 సంవత్సరాలు మీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి కూర్చొని వెనక్కి వెళ్ళండి. ఫ్లాష్ బ్యాక్. చెరుకు గడ పిప్పి చేస్తే చుక్క కూడా లేకుండా ఎలా జీవితం స్క్వీజ్ అయిపోయిందో అలాంటి సంఘటనలు కొన్ని జరగడానికి శని మార్పు, అలాగే షడ్గ్రహ కూటమి, గ్రహణ ప్రభావము, అమావాస్య రోజున జరుగుతున్నటువంటిది కారణం సింహరాశి వారికి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిర్ణయాలలో మీకు ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి నిర్ణయ శక్తి లేకపోతుంది. ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి ఎవరు చెడు, ఏది యోగము ఏది అవయోగం గుర్తించలేకపోతారు. కాబట్టి తద్వారా మంచి నిర్ణయాలని, అవకాశాలని వదులుకోవడం కానీ, చెడు నిర్ణయాలు, చెడు చేసేటువంటి విషయం ఎక్కువగా పట్టించుకోవడం కానీ తద్వారా చాలా మటుకు నష్టపోతారు. ముఖ్యంగా ధనపరముగా ఎవరికి అప్పులు ఇవ్వకండి, మొహమాటానికి పోకండి. మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు పెద్దల సహాయ సహకారాలు 1-2 సార్లు ఆలోచించి చేయండి తప్ప గుడ్డిగా నాకు అనుభవం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను తోపు అనుకుంటే సింహరాశిలో ఉన్నవాళ్ళు అధఃపాతాళానికి వెళ్ళిపోతారు. అదొక్కడి గుర్తుపెట్టుకోండి దయచేసి సింహరాశిలో జన్మించినటువంటి వారికి. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి చూసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం వలన సప్తమ రాశిలో ఈ షడ్గ్రహ కూటమి మరియు కేతు మొత్తము 7 గ్రహాల యొక్క ఎఫెక్టు. మొత్తము చెప్పాలి అని అంటే ఒక రకంగా 9 గ్రహాలు ప్రభావము ఈ కన్యా రాశి మీద ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతం. ఒక విధంగా మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నీతి నిజాయితీ ధర్మాన్ని కట్టుబడి ఉంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 9 గ్రహాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే ఈ ఉన్నటువంటి 6 గ్రహాలు కన్యా రాశి మీద దృష్టి కేంద్రీకరిస్తాయి. 5వ దృష్టితో గురువు, 4వ దృష్టితో కుజుడు, ఈ రాశిలోనే కేతు ఉండడం. మొత్తం మోస్ట్ ఎఫెక్ట్ జొడాయిక్ సైన్ ఏది అయ్యానంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారు. సంతోషంగానే చెప్తున్నాను, నవ్వుతూ చెప్తున్నాను. ఎందుకనంటే 9 గ్రహాల ప్రభావం కన్యా రాశిలో ఉండడం అనేటువంటిది చాలా, ఒక రాశిలో 9 గ్రహాల ప్రభావం ఉండడం చాలా అరుదు. కాబట్టి గ్రహ కూటమి ప్రభావం వలన, కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే
మొత్తం 100కి 100% అదృష్టవంతులు. చెడు నిర్ణయాలు తీసుకుంటే 100కి 100% దురదృష్టవంతులు. కాబట్టి నిర్ణయ శక్తి మీ మీదే ఉంటుంది. ఏది చెయ్యాలన్నా ఈ 3 నెలల్లో అన్ని విధాలుగా ధర్మ మార్గంలో ఉండండి. అసలు గ్రహాలన్నీ ఎవరు ధర్మాన్ని పాటిస్తాయో వాళ్ళకే ఓటు వేస్తాయి. కాబట్టి మిగతా రాష్ట్ర వారికి అన్నిటికీ ఎలా ఉన్నా కన్యా రాశి వారికి మాత్రం 9 గ్రహాలు మీకు ఓటేయాలి, 9 గ్రహాలు మిమ్మల్ని లేపాలి అని అంటే మీరు నిజాయితీగా ఉండండి. ఏమాత్రం కూడా అధర్మము, అలాగే ఏమాత్రము కూడా అసత్యము, ఏమాత్రము కూడా ఎవరికి చెడు చేయకుండా ఉండాలి అనే ఉంటేనే అధర్మము, అసత్యము, చెడు చేస్తే ఖచ్చితంగా అధఃపాతాళానికి వెళ్ళిపోతారు. మంచితనము, దేవతానుగ్రహాన్ని పొందితే అసలు 9 గ్రహాలు ఒక రాశికి అంత బలాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. ఆ 2 రోజుల పాటు ఖచ్చితంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇక తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే యోగ కాలం. ఎందుకనంటే షష్టమ రాశి ప్రభావంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తున్నాయి. తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా షష్టమ స్థానంలో పాపగ్రహాలైనటువంటి శని, రవి, రాహువు, క్షీణచంద్రుడు, ప్రధానంగా రాశ్యాధిపతి కూడా వక్రీకరించి ఉన్నటువంటి కారణం, అదృష్ట స్థానాధిపతి కూడాను ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత అద్భుతంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే గొప్పగా మంచిగా చెప్పుకున్నామో తులారాశి వాళ్ళకు కూడా అంత యోగించేటువంటి మంచి పరిస్థితులు అని చెప్పవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా యోగ కాలము, ఉద్యోగము లభిస్తుంది నిరుద్యోగస్తులకి, అలాగే ప్రమోషన్లు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యంగా మీ ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని పొందుతారు. ఆ ఒక్క మాట చాలు మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే భూ సంబంధమైనటువంటి వివాదాలు ఎక్కువగా అవుతాయి. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి బద్ధకం పెరగడము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ, కర్కాటక రాశుల వల్లనే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడతారు. కావున ఒక 2-3 నెలల వరకు కూడాను ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని చక్కగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. ఇక తదుపరి ధనుస్సు రాశిలో గనక వచ్చినట్లయితే ఈ ధనుస్సు రాశి నుంచి 4వ స్థానంలో 6 గ్రహాల యొక్క ప్రభావం, దుష్టగ్రహాలు ఎక్కువగా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత పాప ఫలితాలు ఎక్కువగా పొందడం, అంతేకాకుండా అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ప్రధానంగా షష్టమ స్థానంలో ఉండడం, అలాగే కుజుడు స్తంభించి ఉండడం, కేతువు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా మోస్ట్ ఎఫెక్ట్గా 9 గ్రహాల యొక్క ప్రభావము అన్నాం కదా. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ 9 గ్రహాలు కూడాను అనుకూలంగా లేనటువంటిది. అనుకూలంగా మరల్చుకుంటే కన్యా రాశి అనుకూలం, అనుకూలంగా వద్దనుకుంటే కన్యా రాశి కూడా చెలి ఫలితాలు. కానీ ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి 9 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. 4వ స్థానంలో 6 గ్రహాలు, 6వ స్థానంలో గురుడు, 7వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, 10వ స్థానంలో కేతు. కాబట్టి ధనుస్సు రాశి వారికి కూడా మనం ఎక్కువగా అశుభ ఫలితాలు పొందే అవకాశం గోచరమవుతుంది. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకైతే ప్రధానంగా యోగించేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 9 గ్రహాలు అనుకూలంగా ఒక రాశి మీద వీక్షణతో 9 గ్రహాలు అనుకూలంగా ఉంటే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహాలు ఉన్నటువంటి స్థితిని అనుసరించి మిగతా గ్రహాలన్నీ కూడాను ఉంటాయి. ఏదో సినిమాలో చెప్పినట్టుగా లాస్ట్ పంచ్ మనదైతే అన్నట్టుగా ఉన్నది కదా ఒక సినిమాలో. అలాంటిదే గ్రహాలన్నీ మనకు శుభాన్ని ఇవ్వడానికి ఉంటే మనకేంటి అన్నట్టుగా. ఎందుకంటే 3 గ్రహాలు, 3వ స్థానంలో 6 గ్రహాలు, 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, 9వ స్థానంలో కేతు. 9 గ్రహాలు ఇష్టం లేకపోయినా శుభ ఫలితాలని మకర రాశి వాళ్ళకి కట్టబెడతాయి. అంతా శుభంగా ఉంటుంది. వృషభ రాశి, తులారాశి, మకర రాశి వాళ్ళకి గోల్డెన్ ఆఫర్స్ అన్నీ కూడా. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 2వ స్థానంలో కుటుంబ స్థానంలో షడ్గ్రహ కూటమి, 4వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కుజుడు మరియు 8వ స్థానంలో ప్రభావం కేతు. ప్రధానంగా ఏ గ్రహం కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి. ప్రధానంగా కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు దంత వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు కూడాను మోస్ట్ ఎఫెక్ట్గానే చెప్పవచ్చు. ఇక ఆఖరిదైనటువంటి మీనరాశి. ఇక ఈ మీనరాశిలోనే షడ్గ్రహ కూటమి. కాబట్టి ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు
కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మీనరాశి వారికి ఈ రాశిలోని గ్రహణము, శని మార్పు ఈ కారణం చేత అకస్మాత్తుగా చేంజెస్ ఇన్ లైఫ్ అని అంటారు. అనగా జీవితంలో మార్పులు అనేటువంటి అకస్మాత్తుగా జరుగుతాయి. కాబట్టి ఊహించనటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వచ్చేటువంటి మార్పుల్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎటువంటి సందర్భం వచ్చినా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా యోగకాలంగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే చాలా మంచి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఎవరైతే బాగాలేని వాళ్ళు ఉన్నారో రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం మంచి ఫలితాలు లభిస్తాయంటారు? యోగించేటువంటి రాశులు ఏంటంటే వృషభము, తుల మరియు మకరం. ఈ 3 రాశుల వారికి అన్ని విధాలుగా యోగకాలం. మధ్యస్థంగా ఉండేటువంటి రాశులు ఏందయ్యానంటే కర్కాటకము మరియు వృశ్చికము. ఇక మిగిలినటువంటి మేష, మిథున, సింహ, కన్య, ధనుస్సు, కుంభ, మీన. వెరసి చూసుకున్నట్లయితే వృషభ, తుల, మకర రాశుల వాళ్ళకి తప్పించి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది దాదాపుగా 2-3 నెలల పాటు యొక్క దుష్ప్రభావాలు ఉంటాయి. కావున ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిష్కారం, 2 మానవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మనుష్యులుగా మనం తీసుకోదగినటువంటి చర్యలు. కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళ ఇష్ట దైవము 1, వాళ్ళు ఇష్టపడే దైవం 2, వాళ్ళ కులదైవము 3, వాళ్ళ గ్రామ దైవం. ఈ 3 దేవతల్ని ఆరాధన చేయండి, విడవకండి. మొట్టమొదలుగా మీ కులదైవం ఏందో తెలుసుకోండి, మీ ఇంటి దైవం. తరతరాలుగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అది తెలుసుకోండి, అది మీ కులదైవం. మీ గ్రామంలో ఉన్నటువంటి పొలిమేరులో మిమ్మల్ని రక్షించడానికే కాచుకొని కూర్చున్నటువంటి అమ్మవారు, దేవత ఎవరైనా కానీ అది మీ గ్రామ దేవత. 3వది ప్రధానంగా మీరు మెచ్చే, మీరు ఇష్టపడే దైవం. కాబట్టి ఈ 3 దేవతల్ని ఆరాధన ప్రతి నిత్యము కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయము, సూర్యాస్తమయ సమయంలో చేయండి. మీరు ఎక్కడున్నా చేయండి. మీరు ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక 10 నిమిషాలు కేటాయించండి. తప్పేముంది? మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. ఎవడో ఏదో అనుకుంటాడని మనం చేయట్లేం. మిగతా మతాల వాళ్ళు పాటించట్లేదా? వాళ్ళు ప్రార్థనలు చేసుకోవట్లేదా? మనం ఎందుకు సిగ్గుపడాలి? పాటించండి. ఇక దేవత అనుగ్రహం పొందే ప్రయత్నంలో భాగంగా అంతరిక్ష దేవతల యొక్క అనుగ్రహాన్ని, అనగా దైవ పరిష్కారం బ్రాహ్మణుల ద్వారా చేసుకోవాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవతా అనుగ్రహానికి సంబంధించి ప్రధానంగా ఈ అంతరిక్ష దేవత ఆరాధన. ఎందుకంటే అంతరిక్షంలో ఈ యొక్క మార్పులన్నీ ఉన్నాయి కాబట్టి అంతరిక్ష దేవతలు మనకు దశమహావిద్యలు. కావున మన పీఠమాధుర్యంలో 29వ తారీఖు రోజున సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఈ అంతరిక్ష దేవతల ఆరాధనలో భాగంగా ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, రాజశ్యామల హోమం, వారాహి హోమం, ధూమవతి హోమం మరియు కాలభైరవ హోమాలు, వారాహి హోమాలు, మృత్యుంజయ హోమాలు అనేటువంటివి, వీటితో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి ఈ హోమాది కార్యక్రమాలు, సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, షడ్గ్రహ కూటమి అలాగే సూర్యగ్రహణం, శని మీనరాశిలోకి రావడం వల్ల జరిగే మార్పులతో రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు చేసుకోవాలనే విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.